ప్రభువునందు ప్రేమైన పెనుయేల్ సందేశ వీక్షకులకు ప్రేమికులకు సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేయుచున్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన తన యొక్క మహాకృపను బట్టి తిరిగి మరలా ఈ రాత్రి ఈ సువార్త కూడిక ద్వారా మనం కలుసుకోవటానికి ప్రభు మన పక్షంగా చూపించిన తన మహదైశ్వర్యమును బట్టి కృపా బాహుళ్యతను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఈ పరిచర్యను ఈ కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక మారు ప్రభా మేమంతా కలుసుకొని ఈ విధముగా మీ సువార్త పరిచర్య కలిగి ఉండటానికై మాకిచ్చిన ఈ గొప్ప ధన్యత, అత్యధికమైన మీ కృపా బాహుళ్యతను బట్టి స్తోత్రములు. లైవ్లో పాల్పంపులు పొందుతున్న ప్రియబిడ్డలందరిని బట్టి కూడా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా మేము కలిసి ఈ సువార్త పరిచర్యలో అత్యధికంగా మీ నామానికి మహిమ తెచ్చులాగున సంఘంగా మీ కృప మాకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే తీర్మానం చేసుకోలేదో, రక్షణ పాప క్షమాపణ అనుభవం లేనివారుగా ఉంటున్నారో అట్టి మా ప్రియులను మీ కృపగలన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రేమల తండ్రి, అట్టి వారిని మీరు దర్శించి మీ లోతైన కార్యం వారిలో జరిగించమని తండ్రి మీకే అప్పగించుకుంటున్నాం. నిజ రక్షకుడు, నిజ దేవుడు మీరని ఎరిగి మీ ద్వారా సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి తీసుకొని రాబడే దాని కొరకై మీ కృప దయచేయండి. ఈ కూడికి ఆద్యంతం మీ అధ్యక్షతన మీ ఆధిపత్యమున జరిగించుకొనమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుండి, చిన్న పాటల పుస్తకంలో నుండి 87వ పాట పాడుకుందాం. 87. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది నాశ, ఇది నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఆకలితో నేనలమటించినన్ వదలను నేనాయన సేవన్, సహించేదన్ నిందలన్నీయు విడువను నేనాయన ప్రేమన్. ఆకలితో నేనలమటించినన్ వదలను నేనాయన సేవన్, సహించేదన్ నిందలన్నీయున్ విడువను నేనాయన ప్రేమన్. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములే
ఉండకూడదెక్కడను. ఇదియే నా ఆశ, ఇదియే నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. యేసు నాకు ముందే వెళ్ళెదన్నే నాయన వెనకే, ఆయనే నాశ్రయము. భయపడను నేనెప్పుడైనను, యేసు నాకు ముందే వెళ్ళెదన్నే నాయన వెనకే, ఆయనే నాశ్రయము. భయపడను నేనెప్పుడైనను, సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను, సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇదియే నా ఆశ, ఇదియే నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఈ గురిని నే చేరునట్లును, ప్రియముగా నా ప్రాణమునెంచన్. మోసెదన్నే నాదు సిలువన్, సహించెదన్నే శ్రమలన్నీయును. ఈ గురిన్నే చేరునట్లు, ప్రియముగా నా ప్రాణమునెంచన్. మోసెదన్నే నాదు సిలువన్, సహించెదన్నే శ్రమలన్నీయును. సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను, సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇదియే నా ఆశ, ఇదియే నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఈ సువార్త చాటించుటకు మీరు కూడా కలసి రండి. మీకై ప్రాణము పెట్టిన ప్రభును మీరు కూడా ప్రకటించండి. ఈ సువార్త చాటించుటకు మీరు కూడా కలసి రండి.
మీకై ప్రాణము పెట్టిన ప్రభును మీరు కూడా ప్రకటించండి, సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే ప్రకటించెదన్, సంతోషముతోనే సాగెదము, సువార్తను ప్రకటించెదము. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది ఏ నాశ, ఇది ఏ నా గురియు, సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదెక్కడను. మన బైబిల్ చూపిస్తూ బైబిల్ పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రాత్రికాల సువార్త కూడిక నిమిత్తమై బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4 వచనాలు చదువుకుందాం. యెహోవా నా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై నా వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడునుగాక. దేవుడు సర్వోన్నతుడగు దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు ఇక్కడ తన భక్తుడైన మరి ఇర్మియాతో ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ భక్తుడా, లేకపోతే నా సేవకుడా, నీవు ఒకసారి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడాలి అని చెప్పి దేవుడు తెలియజేసిన వానిగా ఉంటున్నాడు. ఆ ప్రకారమే ఈ ఇర్మియా మరి దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి తన సారె మీద, ఆ కుండలు తయారు చేసే ఆ సారె మీద కుండలు తయారు చేస్తూ ఉన్నవానిగా ఉంటున్నాడు. ఇర్మియా గారు వెళ్ళి ఆ సారె మీద ఆ కుమ్మరి చేస్తున్న కుండను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరి చాలా చాకచక్యంగా
ఆ కుండను తయారు చేస్తుంటుండగా ఆ కుండ అతని చేతిలో విడిపోయినదిగా ఉంటా ఉంది, అంటే పగిలిపోయింది. తను అనుకున్న పాత్ర చేద్దాము అనుకున్నాడు, కానీ ఆ పాత్ర చేస్తుండగా ఆ కుమ్మరి చేతిలో ఆ కుండ విడిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ కుమ్మరి మళ్ళా ఏం చేసినాడు అంటే ఆ మట్టిని తీసుకొని మరలా వేరొక ముద్దగా చేసి మరలా వేరొక పాత్రను చేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు అనేక సందర్భాల ద్వారా, అనేక విషయాల ద్వారా, అనేక ఉదాహరణల ద్వారా, ఉపమానముల ద్వారా దేవుడు మనతో మన భవిష్యత్తు కొరకు, మన భవిష్యత్ జీవితము కొరకు, మన ఆశీర్వాదాల కొరకు ఆయన మనతో మాట్లాడే దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ గనక మనం గమనించినట్లయితే ఈ సారె మీద పనిచేస్తున్న కుమ్మరి సర్వోన్నతుడగు దేవునికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడే మనలను నిర్మించి మనకు రూపురేఖలు ఇచ్చి మనలను ఒక ఉన్నతమైన విధముగా తీర్చిదిద్దాలనేదే ఆయన యొక్క ఉన్నతమైన సంకల్పంగా మనం చూడగలిగే వారంగా ఉంటాం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు కుమ్మరి ఏ విధముగా ఒక పాత్రను తయారు చేయాలనుకుంటాడో ఆ పాత్ర వెనక తన ఉద్దేశం అంతా కూడా దాగి ఉంటుంది. ఒక కుండ చేయాలి అని తాను అనుకున్నప్పుడు తన ఉద్దేశం ఏమిటంటే ఆ కుండలో నీళ్లు పోసి నిల్వ చేసి చల్లదనం తీసుకొచ్చి అనేకులకు చల్లని నీళ్లు ఇవ్వాలనేదే ఆ కుమ్మరి యొక్క ఉద్దేశం. అలాగే ఇంకొక సట్టె వంటి పాత్ర తయారు చేసినాడు అంటే అందులో భోజన పదార్థములను మరి ఉడికించుకోవటానికి అనుకూలంగా ఉండేదాని కొరకై ఆయన దానిని తయారు చేస్తాడు. అలాగే నా ప్రియ స్నేహితుడా, సోదరి, నిన్ను నన్ను మరి మనిషిగా ఆయన తయారు చేసినాడు అంటే, మనుషులుగా ఆయన మనలను నిర్మించినాడు అంటే, మనకు రూపురేఖలు ఇచ్చినాడు అంటే, ఆయన సారె మీద మనలను ఒక చక్కని మానవులుగా రూపురేఖలు దిద్దినాడు అంటే దీని వెనుక ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది అనేది మనం ఎరగాలి. నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగిన వానిగా ఉంటున్నాడు. ఒక గొప్ప తలంపు, ఆలోచన తాను కలిగిన వానిగా ఉంటున్నాడు. ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేరిన నాడు మనం ఎంతో దీవించబడే వారంగా ఉంటాం. ప్రియులారా, ఇక్కడ మట్టి అంటే నిన్ను నన్ను సూచిస్తూ ఉంది. ఈ మన్ను అనేది, మన్నుతోనే కుమ్మరి పాత్రలను తయారు చేసేవానిగా ఉంటాడు. ఈ మన్ను దేనికి సాదృశ్యముగా ఉంది అంటే ఈ మట్టి అనేది నిన్ను నన్ను సూచిస్తూ ఉన్నదిగా ఉంటుంది. ప్రియులారా, ఇది ఒక రా మెటీరియల్, ఇదొక మరి ముడి సరుకు అంటాం దీన్ని, ముడి సరుకు ఇది గమనించండి. ఉన్నపాటున ఈ మట్టిని తీసుకొని వెళ్ళి సారె మీద పెట్టి కుండ తయారు చేయాలి అంటే ఎన్నటికీ అది కుండ అవ్వదు, చేయలేం, అది అసాధ్యమైన విషయం. కారణం ఏంటి అంటే అది ఘన పదార్థము, మట్టి అనేది ఘన పదార్థము, గట్టి పదార్థము అని చెప్పచ్చు. ముడిసరికి అది గట్టిది, కఠినమైనది, కరుకుదనం కలిగినది, వాడి కలిగినది, లోబడని స్వభావము కలిగినది, అనుకూలత లేని స్వభావము కలిగినది, ఏదైనా ఉద్దేశాన్ని నెరవేర్చటానికి అననుకూలమైన గుణలక్షణాలు కలిగినది మట్టి. ప్రియులారా, ఈ మట్టి మరి కుమ్మరి అనుకున్నట్లుగా, కుమ్మరి వారు తన మనసులో అనుకున్నట్లుగా చక్కని పాత్రగా అది తీర్చిదిద్దబడాలి అంటే మొదటిగా దానిలో ఉన్న, మట్టిలో ఉన్న అననుకూలమైన విషయాలన్నీ కూడా బయటకు రావాలి. చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న పెళ్ళలు, మట్టిగడ్డలు, చిన్న చిన్నవన్నీ కూడా అననుకూలమైనవన్నీ కూడా దానిలో నుంచి బయటకు తీసుకొని రాబడాలి. లేకపోతే అది కుండగా తయారవ్వలేదు. కనుక మొదటిగా అందులోని అననుకూలమైన విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట రాయబడతా ఉంది. అదేమిటంటే,
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆ సర్వశక్తి కలిగిన కుమ్మరి, సర్వోన్నతుడగు నిర్మాణకుడు, సృష్టికర్త అయిన దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త అననుకూలమైన విషయముల నుండి, సమస్త అననుకూలమైన సంగతుల నుండి మనలను విడిపించి మనలను పరిశుద్ధపరిచేవాడు. దీనినే బైబిల్ గ్రంథంలో మనం అంటాము, మన పాపములను మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. అదేమిటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే శ్రేష్టమైన మాటను మనం అక్కడ చూస్తాం. కనుక ఈ అననుకూలమైనవి, లోబడనివి, దేవుని ఉద్దేశానికి ఏమాత్రం కూడా సహకరించనివి, ఉపయోగపడనివి నా జీవితంలో ఉన్నంత వరకు కూడా ఆయన నిన్నొక అందమైన, శ్రేష్టమైన, అనుకూలమైన పాత్రగా, ఉపయోగకరమైన, ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను చేయలేడు. కనుక ముందు అవి తీసివేయబడాలి. అవి మనలో నుండి కడిగి శుద్ధీకరించడానికే సర్వోన్నతుడగు దేవుడు మానవ రూపము ధరించి లోకానికి యేసుక్రీస్తు నామములో మానవునిగా అరుదించినాడు. ఆయన మనలో ఉన్న సమస్త దుర్నీతిని, సమస్త అననుకూలమైన వాటిని, సమస్త వ్యతిరేకమైన వాటిని తాను సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి మనను పవిత్రులనుగా, పరిశుద్ధులనుగా ఆయన చేసేవానిగా ఉంటున్నాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల నీకు దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి లోబడనిది, దేవునికి అననుకూలమైనది, దేవుడు తన చిత్తాన్ని నీలో జరిగించటానికి ఏది నీలో అననుకూలంగా ఉందో, వ్యతిరేకిస్తుందో, ఏది తిరుగుబాటు చేస్తుందో దేవుని మీద, అది నువ్వు ఒప్పుకొని దాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. ఆయన రక్తంతో నువ్వు కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఇది మొదటి సంగతి. సెకండ్, రెండవది ఏంటంటే, ప్రియులారా, ఈ విధముగా చక్కగా ఏరివేయబడిన తర్వాత అనుకూలమైన ఈ మట్టిని తీసుకొని పోయి సారె మీద పెడితే మళ్ళా కుండ అవ్వదండి. ఎందుకంటే అది ఘన పదార్థం, అది ఘన పదార్థముగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా దానిలో నీరు పోయాలి. నీరు పొయ్యకుండా, నీళ్లు కలపకుండా దానిని కుండగా ఎట్టి పరిస్థితిలో చేయలేము. ఖచ్చితంగా అది నీటి సహాయాన్ని పొందాలి, నీటితో మమైక్యం కావాలి, నీటితో అది కలవాలి, నీటితో అది తడపబడాలి, నీటిలో నానబడాలి. అప్పుడే అది ఒక ముద్దగా చేయబడుతుంది. కుమ్మరి అనుకూలముగా తన ఉద్దేశానుసారమైన పాత్ర చేయటానికి అనుకూలమైన విధముగా ఆ మట్టి కుమ్మరి చేతిలో పని జరగాలి అంటే అది ఖచ్చితంగా నీటిలో నానబడాలి, నీటితో కలపబడాలి. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ నీరు మన సర్వోన్నతులకు దేవునికి సాదృశ్యకంగా ఉంది, దేవుని వాక్యానికి సాదృశ్యకంగా ఉంది. దేవుని వాక్యముతో నీవు ఐక్యపరచబడకపోతే, దేవుని వాక్యముతో నీవు కలపబడకపోతే, పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన దేవుని వాక్యముతో నీవు కలపబడకపోతే, ఆ వాక్యము నీలోనికి రాకపోతే, ఆ వాక్యము నీలో నివసించకపోతే, బైబిల్ గ్రంథంలో చెప్తుంది దేవుడు వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చినాడని, ఆ వాక్యమును ఎందరు అంగీకరించిరో, ఆ వాక్యాన్ని ఎందరూ తమలోకి స్వీకరిస్తారో వారందరూ కూడా దేవునికి అనుకూలమైన పాత్రగా చేయబడటానికి చక్కని ముద్దగా చేయబడేవారుగా ఉంటారు. ప్రియ స్నేహితుడా, సోదరి, దేవునిని నీలోకి అంగీకరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? పరిశుద్ధాత్ముడు నీలో పని చేయటానికి, నిన్నొక మెత్తని ముద్దగా చేయటానికి, పరిశుద్ధాత్ముడు నీలోనికి రావటానికి ఆయన ఇష్టపడుతుంటుండగా నీవు ఆయనను అంగీకరించగలుగుతున్నావా? ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయనను నీలోనికి తీసుకోవటానికి నీకు ఇష్టం ఉందా? ఒకవేళ నీవు నీటితో కలపబడకపోతే, దేవునితో కలపబడకపోతే, పరిశుద్ధాత్మతో కలపబడకపోతే, దేవుని వాక్యముతో నీవు ఐక్యత చేయబడకపోతే, ఆ సారె మీద నీవు పాత్రగా చేయబడలేవు. సర్వోన్నతుడగు దేవుని ద్వారా ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా నీవు మార్చబడలేవు. ఎప్పటికీ నీ జీవితం అట్లాగే ఉండిపోతుంది, మట్టిగానే ఉండిపోతావు.
మట్టిగానే ఉండిపోతావు. నీ జీవితం అంతా కూడా మట్టిగానే మిగిలిపోతావు, మట్టిగానే కలిసిపోతావు. నిన్ను పాత్రగా చేయాలని, నీ రూపురేఖలు మార్చాలని, నీకు ఒక ఆకారం తీసుకొని రావాలని, ఉపయోగపడే విధముగా నిన్ను తీర్చిదిద్దాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటా ఉంది. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ రాత్రి ఆ ప్రభువుని నీలోనికి చేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని నీలోనికి చేర్చుకోవాలి. ఆయన ఇష్టాన్ని నీలోనికి చేర్చుకోవాలి. ఆయన చిత్తాన్ని నీలోనికి చేర్చుకోవాలి. నీవు ఆయన చిత్తానికి లోబడాలి, ఆయనతో అతకబడాలి, ఆయనలో కలపబడాలి, మమైక్యం కావాలి ఆయనలో. అప్పుడే దేవుడు తను ఉద్దేశించిన ఉన్నతమైన పాత్రగా నీవు చేయబడతావు. తర్వాత మూడవదిగా మనం గనక గమనించినట్లయితే, ఈ ముద్దను ఆ కుమ్మరి అతను తన చేతిలోనికి తీసుకుంటాడు. దాన్ని ముందుగా తీసుకొని దాన్ని బాగా నలుపుతారు, బాగా దాన్ని క్రష్ చేస్తారు, బాగా కలుపుతారు అన్నమాట. ఇవే శ్రమలకు గుర్తు. ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నలగగొట్టబడుతూ, విరగగొట్టబడుతూ, బాగా నలపబడుతూ, అప్పుడే నీవు ఒక చక్కని ముద్దగా చేయబడతావు. ఏ శ్రమలు లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా దేవునిలో నీవు క్షేమాన్ని పొందలేవు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. చూడండి, చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుదాము. బైబిల్ గ్రంథంలో నుండి మొదటి అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనము. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ప్రభువులో ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అవన్నీ కూడా వాక్యముతో, అంటే నీళ్లతో మట్టి బాగా కలపటానికి ఆ కుమ్మరి ఆ మట్టిని బాగా క్రష్ చేస్తాడు చూడండి, పిసుకుతాడు చూడండి, దానికి సాదృశ్యంగా ఉంది ఆ శ్రమలు. అందుకని అంటాడు ఆయన, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. అప్పుడే నీవు ఆ పరిపూర్ణతలోనికి రాగలవు, ఆ సంపూర్ణతలోనికి రాగలవు. అపోస్తలుల కార్యములలో దైవజనుడైన పౌలు అంటాడు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యమును చేరవలసి ఉన్నది అంటాడు. ఇవి శ్రమలు కాదండి, ఇవి క్రీస్తులో మనకున్న అనేక దీవెనలు, అనేక ఆశలు. ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి ఇది కూడా నీకు అది దీవెనే. చూద్దాం రండి, మత్తయి సువార్తలో ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. ప్రభు అంటారు ఇక్కడ, నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని అంటాడు. పిల్లరా, అర్థమైంది కదండి? నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు. అదొక దీవెన. ఎందుకంటే ఆయనకు అనుకూలమైన పాత్రగా చేయటానికి అదొక ధన్యత నీకు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశములోనికి, ఆకారములోనికి నిన్ను తీసుకొని రాబడి దాని కొరకైన గొప్ప ఉద్దేశం అది. అందుకని మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంటాడు ప్రభు. ప్రియులరా, ఇది మూడవ విషయం. మొదటిగా నీలో నుండి ఆ రాళ్లన్నీ ఏరివేయబడాలి. దేవునికి అననుకూలమైన సంగతులన్నీ కూడా తీసేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనివి, దేవుడు నచ్చనివి, దేవుడు మెచ్చనివి అన్నీ కూడా ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి. రెండవదిగా దేవునితో నీవు ఐక్యపరచబడాలి. నీళ్లతో మట్టి కలిసినట్లుగా నీవు దేవునిలో ఐక్యపరచబడాలి. దేవుని నీలోనికి ఆహ్వానించాలి. ఆయన నీలో నీ అధికారిగా ఉండాలి. ఆయన ద్వారా నీవు నడిపించబడుతుండాలి. ఆయన చిత్తములో నీవు ఉండాలి. ఆయన ఇష్టంలో నీవు ఉండాలి. ఆయనతో కలిసి నీవు జీవించటానికి ఇష్టపడాలి. ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన ఆజ్ఞలకు నీవు లోబడాలి. ఇది రెండవ విషయం. మూడవదిగా ఆయన చేతులలో నీవు నలగాలి. ఆయన చేతులలో నీవు నలగాలి. పూర్తిగా కలపబడాలి. చక్కని ముద్దగా తీర్చిదిద్దబడాలి.
ఇది మూడవది. నాలుగవదిగా ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దను తీసుకొచ్చి సారె మీద పెడతాడు. సారె అంటే తిరుగుతూ ఉంటుంది ఒక చక్రము, బాగా స్పీడ్గా తిప్పుతారు దాని సెంటర్లో మధ్యలో ఈ పాత్రను పెడతారు, ఈ మట్టిని పెడతారు. పెట్టి కుమ్మరి మనసులో ఒకటి అనుకుంటాడు, కూజా చేద్దామా, పాత్ర చేద్దామా, గిన్నె చేద్దామా, ఏదో ఒకటి అనుకుంటాడు ఆయన. అనుకొని ఆ సారె మీద ఆ మట్టిని పెట్టి తిప్పుతాడు. తిప్పినప్పుడు ఆయన ఆ మట్టిని నీళ్ళల్లో చేతులు ముంచుకుంటూ ఆ మట్టిని పట్టుకొని దాన్ని అట్లాగా ఆకారం తీసుకొస్తూ ఉంటాడు. ఒక ఆకారం, తను అనుకున్న ఆకారం. కుండ అనుకుందాం, ఇట్లాగుంటుంది కదండి కుండ, ఇలాగుంటుంది కుండ, ఇలాగ ఈ ఆకారంలో ఉంటుంది. కానీ ఈ మట్టిని కూడా అట్లాగా లావుగా చేసి మళ్ళీ అక్కడ పైకి వచ్చారికే దాన్ని కొంచెం నొక్కి మళ్ళీ అక్కడికి వచ్చారికే కొంచెం ఇట్లా పైకని, ఈ విధముగా ఆకారం తీసుకొని రావడానికి తన చేతులతో నీళ్లను తడుపుకుంటూ తిరుగుతున్న ఈ మట్టిని తన ఆకారంలోనికి దాన్ని తీసుకొని రావడానికి మలుస్తూ ఉంటాడు, దాన్ని మలుస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుడు ఏదైతే నీ విషయంలో ఉద్దేశించినాడో ఆ ఆకారంలోనికి నిన్ను తీసుకొని రావటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటుండగా ఆయన చేతులలో నీవు ఆయన కోరిన ఆకారంలోనికి రావటానికి ఇష్టపడాలి. ఆయన కోరిన ఆకారంలోనికి నువ్వు రావటానికి ఇష్టపడాలి. ఆయన కుండ అనుకుంటే నువ్వు కూజ అవ్వాలనుకుంటే కుదరదు. ఆయన పాత్ర చేయాలనుకుంటే నువ్వు కుండ అవ్వాలనుకుంటే కుదరదు. అప్పుడు విడిపోతావు ఆయన చేతిలో. అదే జరిగింది అక్కడ. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కుమ్మరి సారె మీద కుండ తయారు చేస్తూ ఉంటుండగా ఆయన చేతులు అది విడిపోయింది అని చెప్పి రాయబడతా ఉంది. ప్రియులారా, అలాగ విడిపోయే స్థితిలో ఉంటున్నావా? ఆయన ఆయన నిన్ను ఒక కుండగా చేసి చక్కగా అనేకులకు నిన్ను ఉపయోగపడేటట్లుగా, అనేకులకు అర్హమైన పాత్రగా, అనేకులకు యోగ్యమైన పాత్రగా, అనేకులకు ఇష్టమైన పాత్రగా నిన్ను చేయాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అనేకులకు దీవెనకరమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? ప్రియులారా, ఒక విషయం చెప్తాను నేను మీకు. ఈ పొగాకు ఉంటుంది, సిగరెట్స్, బీడీలు, సిగరెట్లు ఇవన్నీ తయారు చేస్తే దానికి ఉపయోగించే పొగాకు అంటారు దాన్ని. పొగాకు, టొబాకో అని కూడా అంటారు ఇంగ్లీష్లో దాన్ని, పొగాకు. ఈ పొగాకును ఇప్పుడు సిగరెట్స్, బీడీల్లాగా చేసుకొని ఆ పొగను ఆస్వాదిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇదివరకు కాలంలో ఈ మట్టితో ఒక పైప్స్ లాగా చేస్తారు. పైన ఇట్లాగుండి గొట్టంలాగుండి ఇలాగ పైకి ఉంటుంది అనమాట. అదంతా లోపలంతా డొల్లగా ఉంటుంది. ఈ పైన ఏమో ఇలాగుంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా సన్నగా పైప్ లాగా వస్తుంది. మట్టితో తయారు చేస్తారు దాన్ని. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఆరబెట్టుకొని దాంట్లో ఈ పొగాకంతా కూడా పైన గట్టిగా నొక్కి అక్కడ మంట వెలిగించి ఈ పొడుగ్గా ఉన్న కాడలాగా ఉన్న దాంట్లో నుంచి ఆ పొగను పీల్చుకొని తాగుతూ ఉండేవాళ్ళు, పొగ తాగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. కాబట్టి వాటిని ఏదో అంటారు, నాకు గుర్తులేదు. అవి ఆ పొగాకు దాంట్లో పెట్టుకొని తాగుతూ ఉంటారు. ప్రియులారా, అది పాత్రే, అది కూడా ఒక పాత్రే, అది ఒక పాత్రే. ఆ పాత్ర ఏం చేస్తుందండి? ఆ పాత్ర ఏం చేస్తుంది? అనేకులకు హాని కలిగిస్తూ ఉంది. ఆ ఆకారములో ఉండటం ద్వారా. ఇది యజమానుడు కోరుకున్న ఆకారం కాదు, నీ సర్వశక్తి కలిగిన దేవుడు కోరుకున్న ఆకారం కాదు, సర్వోన్నతులకు దేవుడు కోరుకున్న ఆకారం కాదు. నీలో ఆయన ఈ ఆకారం చూడాలనుకోలేదు. అయితే నీవుగా నీ ఇష్ట ప్రకారముగా ఇదిగో ఈ పొగాకు ఆకారం, పొగాకు తాగే ఆకారంలోనికి, ఆ పైప్ అంటారు దాన్ని, ఆ పైప్ ఆకారంలోకి నిన్ను నువ్వు మలుచుకున్నావు. ఇప్పుడు అది ఏం చేస్తుంది? అనేకులకు, ఎవరికి ఉపయోగపడదు కాదు. ఈ సిగరెట్లు, చుట్టలు తాగే వాళ్ళకే ఉపయోగపడుతుంది, లోకానికి ఉపయోగపడేది అది. మరి అపవిత్రతకు ఉపయోగపడేది, హానికరమైన దానికి ఉపయోగపడేది, ఆరోగ్యాన్ని చెడగొట్టేదాని కొరకు ఉపయోగపడేది అది. ఇలా దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏమీ లాభం లేదు దానివల్ల. ఏమైనా క్షేమం ఉందా అంటే ఏమీ లేదు. ప్రియులరా, అదే మట్టితో ఒక చక్కని కుండ చేస్తే అనేకులు ప్రేమించేది, విలువ కలిగింది. అది విలువ కలిగింది. వేసవి కాలం వస్తే ఎంత ఖరీదైనా పెట్టి దాన్ని కొంటారు.
దానికి చక్కగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. దాని నిండా చక్కని నీళ్లు నింపుకుంటారు. చల్లగా ఆ నీళ్ళను ఆస్వాదిస్తారు. దాని చుట్టూ చక్కని గుడ్డ ఏర్పాటు చేస్తారు, క్లాత్. నీళ్లతో ఎప్పటికప్పుడు తడుపుతూ ఉంటారు దాన్ని. ఎంత చక్కని, అనేకులకు దీవెనకరం. బయట వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏమంటే కుండ ఉందా మీ దగ్గర, అయితే కుండలో నీళ్ళు ఇవ్వండి అంటారు. అంత అనేకులకు ఉపయోగపడేది అది. అది దేవుడు నీ విషయంలో ఉద్దేశించింది. దేవుడు నిన్ను అలా చేయాలనుకున్నాడు. ఆయనకు ఉపయోగపడే విధముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఘనమైన పాత్ర అంటాడు తిమోతికి రాసిన పత్రికలో. అర్హమైన పాత్రగా అంటాడు. యజమానుడు వాడుకునే పాత్ర. ఇప్పుడు నిన్నెవరు వాడుతున్నారు? దేవుడే వాడుకుంటున్నాడా? లేదు. దేవుని చేతిలో వాడబడుతున్నావా? లేదు. లోకం నిన్ను వాడుకుంటుంది. లోకానికి నువ్వు ఉపయోగపడుతున్నావు. దేవునికి నువ్వు ఏమాత్రం కూడా ఉపయోగపడం లేని స్థితిలోకి వచ్చి వెళ్ళిపోయావు. కానీ యజమానుడు వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, వేటిలో చేరని పాత్రగా ఆయన నిన్ను చేయాలి అనుకుంటున్నాడు. కనుక నా ప్రియ స్నేహితుడా, సోదరి, రాత్రే మొదటిగా నీ ఒక రా మెటీరియల్, అనేకమైనవి కలవకూడనవన్నీ కలిసిపోయిన జీవితం అనేది. కనుక ముందు అవి తీసేసుకొని నీలోనండి. దాని కొరకై కల్వరిలో యేసుప్రభువారు సిలువలో తన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తంతో నిన్ను కడిగి వేసుకో, పూర్తిగా నిన్ను శుద్ధి చేసుకో. దేవుని వాక్యంతో అంటగట్టుబడు. లోకముతో కాదు, లోకపు మనుషులతో కాదు, లోక మనుషుల ఇష్టాలతో కాదు, వాళ్ళ చిత్తాలతో కాదు, దేవుని చిత్తముతో ఐక్యపరచబడు. దేవుని వాక్యంతో ఐక్యపరచబడు. నీ చిత్తము, లోక చిత్తము తీసి పక్కన పడేసాయి. దేవునితో కలువు. అది నీకు దీవెనకరంగా ఉంటుంది. మూడవదిగా, ఆయనలో ఉండి ఎన్ని శ్రమలైనా అది సంతోషమే, ఆనందమే, అది ధన్యకరమే, అది ఆశీర్వాదకరమే. నాలుగవదిగా, ఆయన నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడో దానికి ఇష్టపడు. ఆయన నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దానికి నువ్వు లోబడు, దానికి నువ్వు ఇష్టపడు. అనేకులకు దీవెనకరమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, మరి సంతోషదాయకమైన పాత్రగా దేవుడు నిన్ను చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుకన ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు అని అంటున్నాడు. నీ జీవితాన్ని ఒకసారి దేవునికి ఇచ్చి చూడు. ఎవరెవరికో ఇస్తున్నావు నీ జీవితాన్ని, వేటికో ఇస్తున్నావు నీ జీవితాన్ని, ఎవరెవరికో ఉపయోగపడటానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావు. కానీ ఒకసారి ప్రభుకి ఇచ్చి చూడు. అద్భుతములు చేస్తాడు దేవుడు నీ జీవితంలో. ఆశ్చర్యకరమైన సంగతులను ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు. ఒక యోగ్యమైన పాత్రగా, విలువైన పాత్రగా, ఘనమైన పాత్రగా లోకంలో ఒక ఘనత నీకు తీసుకొస్తాడు, ఒక గౌరవాన్ని నీకు తీసుకొస్తాడు, ఉన్నతమైన స్థాయికి ప్రభు నేను తీసుకుని వెళ్తాడు. అట్టి కృప ఆ పరిశుద్ధాత్ముడే, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీకును, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆయన అనుగ్రహించునుగాక. రండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక మనము ముగించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు. ప్రభా, ఇర్మియా గారితో చెప్పినారు, మరి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ కుమ్మరి వాడు చేసే పాత్రను చూడు, అక్కడ నేను నీతో మాట్లాడతానని చెప్పినారు. అవును తండ్రి, మీరు మాకు పరమ కుమ్మరివి, మమ్మలను తీర్చిదిద్దగలిగిన వాడవు, చక్కని రూపురేఖలు ఇవ్వగలిగిన వాడవు ప్రభా, యోగ్యత ఇవ్వగలిగిన వాడవు, అర్హత ఇవ్వగలిగిన వాడవు, ఉపయోగకరమైన విధముగా మమ్మల్ని మార్చే శక్తిమంతుడవు నీవే. లోకానికి మమ్మల్ని మేము ఇచ్చుకొని మా బ్రతుకులను, మా జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాం ప్రభా. అనేకులు తమ జీవితాలు లోకములో ప్రభా వ్యర్థపరుచుకుంటున్నారు. అట్టి వారు మీ చేతిలోనికి వచ్చి అర్హమైన పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా, ఇష్టమైన పాత్రలుగా ఉండగలిగినట్లుగా మీ కృప చూపించండి. మీ కార్యాలను నూతనపరచండి ప్రభా. లైవ్లో మాతో కూడా కలిసి సువార్తలో పాల్పొంపులు పొందిన ప్రియబిడ్డలందరి కొరకే వందనములు, స్తోత్రాలు. వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ఒక నూతన క్రియ జరిగించి, గొప్ప కార్యం చేసి, ఆశీర్వదించి, అభివృద్ధి పరచుమని, తిరిగి మరలా సువార్త కూడి కొరకే మమ్మల్ని సిద్ధపరచుమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రతా, క్షేమం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు చేరరాగల మనకిని, లైవ్లో మనతో కూడా పాల్పొంపులు పొందిన ప్రియబిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం. మళ్ళా సువార్త పరిచర్య కొరకై
మీ ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మరలా పెనియల్ సందేశంలో శుక్రవారం ఇదే సమయానికి 7 గంటలకు మరలా మనం కలుసుకుందాం. అంతవరకు ఆ ప్రభురక్షకుడే మీకును మీ కుటుంబాలకును సదా తోడై నడిపించునుగాక.